ఆ ఏడిట్లో ఒకటి పాత కమలాపు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇంకా రెండో వింత ఏంటంటే, రెండో గొప్పతనం ఏంటంటే 2004లో 19,800 ఓట్లతో గెలిచాం మనం. కాంగ్రెస్ పార్టీ మనం అలయన్స్లో గెలిచింది 19,800 ఓట్లు. కానీ 2008లో 17 మందిలో 7 మందే గెలిచిన, 10 మంది ఓడిపోయిన ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. 22,800 23,000. అప్పుడు ఒక మాట అన్నాడు, అందరూ ఓడిపోయినరు లేదా మెజార్టీ తగ్గింది, కానీ 2004 కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం అని చెప్పి పేరు వచ్చింది. వెంటనే ఏం అడగకుండానే నేను పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా. అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ అయినా. ఈ మాట ఎందుకు చెప్తానంటే, గంత గొప్ప కమిట్మెంట్ ఉన్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఇవాల్టి హుజరాబాద్ నియోజకవర్గం. సురేందర్ ఒక మాట అన్నాడు, తల్లికి పిల్లలకి ఎంత బంధం ఉంటుందో రాజేంద్రన్నకు ఈ మట్టికి ప్రజలకు అంత బంధం ఉంటుందని చెప్పిండో అంత బంధం ఉంది. ఇవాళ చాలామంది వాస్తవంగా పార్టీలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. నన్ను ఒక 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. నాకు మా వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అన్న ఆయనని తీసుకుపోతాండ్రు, ఈయనని తీసుకుపోతాండ్రు. అరే ఎటు తీసుకుపోతారు అని అడిగిన నేను. లేదు ఆశ పెట్టి తీసుకుపోతున్నారు. మీరు అట్లాంటి పని చేయకండి. ప్రేమ ఉండి వచ్చేవాడే మనవాడు తప్ప గట్ల ఆశ పెడితే పోయేటోడు ఎప్పుడు మనం పడి ఉండడు. నువ్వు ఆశ పెడితే నీ దిక్కుపోతాడు, ఇంకొక ఆయన ఆశ పెడితే ఇంకో దిక్కుపోతాడు. మనం అట్లాంటి పని చేయొద్దు. కానీ నిజంగా కూడా నేను ఎంత అదృష్టం అంటే, మీరు అన్ని ఫోటోలు చూసిండ్రు. నా దగ్గరికి ఒక 10-12 మంది సర్పంచ్లు గెలిచిన వాళ్ళు వచ్చి, మేము కొట్లాడినాం సార్, ఇండివిజువల్గా కొట్లాడినాం, గెలిచినాం, ఇవాళ మీతోటే ఉంటాం మళ్ళీ నువ్వు ఎప్పుడొచ్చినా మా పార్టీలు ఏమైనా ఉండొచ్చు, మా జెండాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మీతోటే ఉంటామని చెప్పిండు కొంతమంది ఏమో మాకు పార్టీలు ఏం లేదు మీతోటే ఉంటామని చెప్పాడు కొంతమంది. ఇవాళ అట్లా ఈ ప్రవీణ్ వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఇంద్రనగర్ సర్పంచ్. ఆయన మన పార్టీ కాదు వాస్తవంగా. కానీ నేను శీలం శ్రీనివాస్ గారు ఫస్ట్ కొత్తలో ప్రవీణ్ని తీసుకొచ్చి సర్పంచ్ పెడతా అన్నప్పుడు చిన్న పిల్లగాడు, మొట్టమొదటి అప్పుడు ఇంకా ఇంత అది కాదు, గెలిచిండు. మొట్టమొదటిసారి సర్పంచ్ అయిండు. అయినప్పుడు మన మళ్ళీ ఎక్కడో ప్రాణం కొట్టుకొని మా అన్న వస్తే మంచిగా అని చెప్పి కూర్చోదాను. మా అన్న వస్తే మంచిగా అని చెప్పి తీసుకుపోయాడు ఆయన. ఇక్కడ 2 ఉన్నాయి. కొంతమంది ఏమో అన్నత్తే మంచిగుండని చెప్పి తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. చెలుపురు కూడా పోయినా నేను, నువ్వు రావాల్సి అంటే పోయినా, ఇంకా వేరే దగ్గర కూడా పోయినా నేను. కొద్దిమంది ఏమో అన్న ఫోటో పెట్టుకుంటే పైసలు, అదంతా చిన్న పని, అది మనం మాట్లాడదు ఎప్పుడు. కానీ ఇవాళ ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ అనేక మంది సర్పంచులు నాతో 25 సంవత్సరాల కాలం పాటు కలిసి పనిచేసిన వాళ్ళు గెలిచిండ్రు. ఇంతకుముందే చెమ్మనపల్లె నుంచి వచ్చిండ్రు సర్పంచ్ గారు. మేమందరం కలిసి గెలిపించుకున్నాం సార్, ఇక వచ్చినాం, మీతోటే మేము ఉంటాం, మాకు రాజకీయాలతో కంటే కూడా రాజేంద్రులతో ఉండే బంధమే ఎక్కువ అని చెప్పొచ్చిండు. నువ్వు ఎట్లా అంటావు? అట్లా సర్పంచ్ ఎన్నికలలో పార్టీ జెండాలు ఉండవు, సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు కూడా ఉండవు, ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాయి. అయినా సపోర్ట్ ఉంటుంది, గీన సపోర్ట్ అని. ఒక్కొక్కసారి ఇద్దరు ఉంటారు, ముగ్గురు కూడా ఉంటారు ఊళ్ళల్లో. రాజేంద్రన్న ఫోటో పెట్టుకుంటే ఇద్దరు ఉంటారు, రాజేంద్రన్న ఫోటో ముగ్గురు కూడా ఉంటారు. ఎవరి వాళ్ళు, ఎవరి పంతానం మీద వాళ్ళు, ఎవరి ప్రజల పలుకుబడి మీద ఆధారపడి వాళ్ళు గెలిచి వస్తారో అది వేరే విషయం. ఇవాళ మా సర్పంచ్లకి ఉప సర్పంచ్లని వార్డు మెంబర్లని గెలిపించిన హుజరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఫస్ట్ మీరు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిండ్రో
ఆ విశ్వాసం ఆ నమ్మకాన్ని మా వాళ్ళు తూచా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం, మీకు హామీ ఇస్తున్నాం. వారికి తోడుగా తప్పకుండా నేను కూడా ఉంటా అని చెప్పి ఆనాడన్నా మళ్ళీ ఇవాళ కూడా మాటిచ్చిపోతున్నా. గెలిచిన సర్పంచ్లకి, గెలిచిన ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎంత కష్టపడి గెలిచినో నాకు తెలుసు. అంటే ఓట్లు, నేను పార్లమెంట్ సభ్యుడు గెలవడం చాలా తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం మాత్రం చాలా కష్టం. ఎందుకు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ రాణా ప్రతాప్ అని వచ్చుంటాడు, ఇక్కడ ఉప్పల్ల రాణా ప్రతాప్ ఉన్నాడా? ఇక్కడ శబరిమలపేట. ఆయన మా విద్యార్థి నాయకుడు, నాతో పాటు ఉంటాడు. ఆయన తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంటుంది. ఆయన పిల్లగాడు నేను వార్డు మెంబర్ వేస్తాను వేసిండు. ఆయన మీద నిలబడ్డ ఆయన ఒక మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, రేపు గెలిస్తే మళ్ళీ ఉప సర్పంచ్ కావాలని చెప్పి వేసిండు. నేను వేరే వాళ్ళని ఎవరు కించపరచడం కోసం మాట్లాడతాను. 5 పైసల బిల్ల లేదు ఆ రాణా ప్రతాప్ దగ్గర, 5 పైసల బిల్ల లేదు. వచ్చిండు జీపెక్కి, నేను ఎన్నికల ప్రచారం అయిపోయింది, జీపెక్కిండు. అన్నా నన్ను ఒకసారి భుజం మీద చేసి ఒక్కసారి చెప్పిపో అన్నా, డబ్బు లేనోడు పేదోడు నీ తమ్ముడని చెప్పు అన్నా అని చెప్తే, నేను ఆయనను తీసుకొని భుజం మీద చేసి, ఇక మా తమ్ముడు నా కొడుకు లాంటోడు, వీడికి 5 పైసల బిల్ల లేదు, పేదోడు, నువ్వు గెలిపించు, సర్వీస్ చేస్తానని చెప్పినాం. ఆయన మెజార్టీ ఎంత తెలుసా? వార్డు మెంబర్గా 216 మెజార్టీ, 200 మెజార్టీ వచ్చింది. 3,000 రూపాయలు ఇచ్చినోడికి, 3,000 రూపాయలు ఓటుకి ఇచ్చినోడికేమో 16 ఓట్లు వచ్చినాయా, 16-17 వచ్చినాయి. కానీ రూపాయి అనేటువంటి వానికి 264-270 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలు ఎంత గొప్పవాళ్ళో చెప్తున్నాను. ప్రజలు ఒక్కొక్కసారి ఇప్పుడు అట్లంటే ఇక మా సతీష్ ఉన్నాడు ఇక్కడ. సతీష్ ఈ మొత్తం నియోజకవర్గంలో వాస్తవంగా ఫస్ట్ జమ్మికుంట గ్రామ పంచాయతీ పెద్దది ఉండే, హుజరాబాద్ గ్రామ పంచాయతీ పెద్దది ఉండే. ఆ 2 మున్సిపాలిటీలు అయిన తర్వాత పెద్ద గ్రామం కమలాపూర్ గ్రామం. దీని ఓట్లు 9,800 ఓట్లు, 9,800 ఓట్లు. ఇక ఆయన ఒకరిని పెట్టిండు, 2 కోట్లు ఖర్చు పెడతాడట, 3 కోట్లు ఖర్చు పెడతాడట, 4 కోట్లు ఖర్చు పెడతాడంటే, మరి సతీష్ అంటే దగ్గర 5 పైసల బిల్ల లేదు. సతీష్ అంటే దగ్గర 5 పైసల బిల్ల కూడా లేదు. ఆయన ఏదో ప్రెస్ను నమ్ముకొని జీవిస్తాడు. నేనన్నా మరి సతీష్ను పోటీ చేస్తా